వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిన్. ఐ లవ్ నెల్లూరు ఇది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి శ్రీకారం చుట్టారు. అసలు ఈ ఐ లవ్ నెల్లూరు అని ఫస్ట్ మీరు ఎప్పుడు అన్నారు, గుర్తుందా మీకు? చెప్పాను కదండి, 2019 జనవరిలో మా నెల్లూరు చెరువుకి చుట్టుపక్కల ఇరగాళమ్మ గుడి దగ్గర ఒక ఘాట్ కట్టించాం, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. ఆ రోజు ఫస్ట్ నేను ఒక నుడా చైర్మన్ అయినప్పుడు అలా ఒక ఆలోచన వచ్చేది, పుణ్య నుడా చైర్మన్ అయినట్టు కాదు, నెల్లూరుకి చెప్పుకోదగ్గ చేయాలి. పుణ్య మామూలు అందరూ చేస్తారు, ఒక చెప్పుకోదగ్గ చేయాలి. నెల్లూరుకి అయితే సాయంత్రం పూట ఉదయం అంతా చదివి అలసిపోయిన విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగాలు చేసుకొని మొత్తం అలసిపోయినటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, అదే వ్యాపారస్తులు, బట్ అదే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అందరూ కూడా సాయంత్రం అయితే కూర్చోడానికి స్థలం లేదు. మరి ఇంత పెద్ద నెల్లూరు అంటే ప్రపంచవ్యాప్తంగా కాంట్రాక్ట్లు మన నెల్లూరు వాళ్ళే. ప్రపంచవ్యాప్తంగా మన నెల్లూరు బియ్యంకి ఒక వాల్యూ. నెల్లూరు బిర్యానీ అంటే ఇష్టం, నెల్లూరు ఫుడ్ అంటే ఇష్టం, కానీ నెల్లూరుని ప్రేమించాలా ఎలా అని ఒకటి నా మదిలో వచ్చినప్పుడు, అదొక నెక్లెస్ రోడ్లాగా హైదరాబాద్లో చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు నేను నారాయణ గారితో మాట్లాడితే, తప్పకుండా అవి ఉన్నాయి, అమృత నిధులు ఇస్తాం, మీరు చేయండి అన్నప్పుడు దాన్ని కొంత పెట్టాం. అదే రకంగా తారక రామ పార్క్, ఎన్టీ రామారావు ఆయన భార్య ఇద్దరు పేరుతో పెట్టాం. ఈరోజు అన్నమయ్య సర్కిల్లో అక్కడే దాంట్లో స్థలంలోనే కొంత ఈరోజు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా పెట్టారు. అదే రకంగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పార్క్ ఆదిత్యనగర్, అది ఆ రోజు నేను కట్టించింది. ఇక్కడ నెల్లూరు చెరువు దగ్గర నాకు ఇష్టమైన ప్రదేశం, చల్లగా చెరువు, ఆ ప్రాంతాల్లో ఒక ఫుడ్ కోర్టులు పెట్టి సాయంత్రం కూర్చోవాలని దగ్గర మరి వెంకయ్యనాయుడు గారు ఓపెన్ చేశారు దాన్ని, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ని. దాంట్లో అనేక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు కానివ్వండి, పార్కులు. ఆ రోజు డీకేడబ్ల్యూ స్థలం వెనక్కి కూడా 2 ఎకరాలు తీసుకున్నాం. నారాయణ గారు మాట్లాడి నేను విజయవాడకి 20 సార్లు తిరిగాను, దాన్ని తీసుకున్నాం. కానీ అప్పుడు ఎలక్షన్ టైం అయిపోయింది. వెంకయ్యనాయుడు ఓపెన్ చేసిన తర్వాత ఐ లవ్ నెల్లూరు అనేది నాకు నా మదిలో, అమ్మ మొదటగా అమ్మని మర్చిపోకూడదు, ముందు తల్లిదండ్రులను ప్రేమించాలి, మన ఊరిని ప్రేమించాలి, 2. ఎందుకంటే మన కోసం తల్లి చేసే త్యాగం గొప్పది, తండ్రి చేసేటటువంటి మన కోసం కష్టపడే కష్టం గొప్పది. ఈ రెండిట్లో ఎప్పుడైతే వాళ్ళని గుర్తుపెట్టుకుంటామో అన్నీ చేయగలం. అటువంటిది ఈరోజు మన ఊరిని ప్రేమించాలి, మన సొంత ప్రదేశాన్ని. అప్పుడు నాకు ఒకసారి బెంగళూరుకి వెళ్తే ఐ లవ్ బెంగళూరు అని చూశాను. ఇది నా నెల్లూరులో ఎందుకు పెట్టకూడదు, నా నెల్లూరులో ఎందుకు ఈ స్లోగన్ రాకూడదు, నా నెల్లూరులో ఎందుకు ప్రతి ఒక్కరు ప్రతి కారుకి ఇది ఉండదు, నా నెల్లూరులో ఎందుకు ప్రతి స్కూటర్ ఇది ఉండదు, నా నెల్లూరులో ప్రతి సెంటర్లో ఎందుకు ఈ స్లోగన్ ఉండకూడదు అని ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిగా అక్కడ స్టార్ట్ చేశాను. కానీ దురదృష్టం ఓడిపోవటం, లవ్ పోయింది, నెల్లూరు పోయింది. దాని తర్వాత మళ్ళీ నుడా వచ్చిన తర్వాత ఆ స్లోగన్ స్టార్ట్ చేశాను. ఈరోజు కావల్లో స్టార్ట్ అయింది. అదే రకంగా బుచ్చిరెడ్డిపాళెంలో అదే రకంగా సోదరి మన ప్రశాంత్ రెడ్డి గారు చెప్పాను, ఆ 10 దగ్గర ఐ లవ్ బుచ్ అని వేయించి నా చేత ఓపెన్ చేయించింది. అట్లా ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది. నిజంగా చాలా సంతోషం. అంటే నెల్లూరులో ఎక్కడికైనా పోయి గట్టిగా సినిమాలో చూపించినట్టు ఐ లవ్ నెల్లూరు అని అరవాలి అనిపిస్తే ఎక్కడ పోయి అరుస్తారు మీరు? నేను గాంధీ బొమ్మ సెంటర్ పోయి అరుస్తానండి. ఎందుకంటే ఆడెప్పుడు జనం ఉంటారు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయుడు ఆయన ఎదురుగానే ఐ లవ్ నెల్లూరు ఉంది. అక్కడ పోయి బిగ్గరగా ఐ లవ్ నెల్లూరు అని అరవాలనేది కోరుకుంది. తప్పకుండా ఏదో ఒక రోజు అరుస్తాను, అరిసి తీరుతాను. అలాగే నెల్లూరు ప్రత్యేకతని ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారు? చెప్పాను కదండి, నెల్లూరే ఒక బ్రాండ్. నెల్లూరు ఒక బ్రాండ్ ఈ రాష్ట్రంలో, అంటే 2 రాష్ట్రాలు కలిపి ఆనాడు. కానీ ఈ ఐ లవ్ నెల్లూరు అనే స్లోగన్ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు భారతదేశంలోనే నెంబర్ 1 కావాలని నా కోరిక. అది తీరుద్దని నేను అనుకుంటున్నా. నేను దేవుని ప్రార్థిస్తున్నా. దేవుడి రూపం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను బాబా భక్తుడిని. నేను బాబాని ఒకటి కోరుకున్నప్పుడు బాబా గారు డైరెక్ట్గా రారు, మీ మనసులోనో ఈయన మనసులోనో ప్రవేశిస్తారు, వస్తారు. అట్లాగా ఈరోజు అలాగే వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వీళ్ళ కార్లకు వేసుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా. అది నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నెల్లూరుని ప్రేమించే వాళ్ళు ఇంకా బాగా రావాలి. ఇది ఒక సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో అలా రావాలి స్లోగను. ఆ రోజు నెల్లూరు ఫుడ్లో తీసుకుంటే మీకు బాగా ఇష్టమైన ఫుడ్? నాకు చేపల పులుసు అండి, బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ నెల్లూరు. అలాగే నెల్లూరుకి సంబంధించి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు ఇది చేశారు అని చెప్పుకోదగ్గ వర్క్ విషయం చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్
అంటే ఈరోజు నెల్లూరు చెరువు దగ్గర కూర్చోని 10 మంది, దాంట్లో మళ్ళీ గణేష్ ఘాట్ కట్టారంటే గణేష్ మిత్ర మండలి. ఆ రోజు నేను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టేసుకుంటే గణేష్ మిత్ర మండలి రాదు, పేరు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. దానికోసం నేను చాలా కష్టపడ్డాను. ఉదయం సాయంత్రం 6 నెలలు అక్కడే కష్టపడి అక్కడే పనిచేశాను. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు ఎలక్షన్ రావడం, ఓడిపోవడం అయిపోయింది. అక్కడ ఇంకా ఫుడ్ కోర్టులు కట్టాలి. ఇప్పుడు ఇంకా నేను రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారితో మాట్లాడాను. సీతారెడ్డి గారు ఇద్దరం కలిసి రేపు ఎన్టీఆర్ బొమ్మని కూడా రేపు శంకుస్థాపన చేయబోతున్నాం త్వరలో అక్కడ ఈ కాంస్యగ్రహం. అదే రకంగా దశల వారీగా దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని చెప్పి సీతారెడ్డి గారు మేము అనుకున్నాం. ఇద్దరం కలిసి దాన్ని డెవలప్ చేస్తాం. సో ఐ లవ్ నెల్లూరులో మీ డ్రీమ్ ఏమన్నా ఉందా? ఫుల్ఫిల్ కానీ డ్రీమ్? అంటే ఫుల్ఫిల్ కాని డ్రీమ్ అంటే ఫుల్ఫిల్ కాని డ్రీమ్ అదే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డే. ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. అది ఫుల్ఫిల్ అయిన రోజు నా కళ నెరవేరినట్టే. అంటే ఫుడ్ కోర్టులు రావాలి, డికేడ్ కాలేజ్ వెనక అది మంచి పార్క్ వస్తుందో లేకుంటే ఇంకేమన్నా పిల్లలు ఆడుకునే పెద్ద టైప్లో వస్తుందో నాకు తెలియదు. కానీ ఒక మంచిది అక్కడ బ్రహ్మాండంగా చేయాలని, ఫుడ్ కోర్టులో ఆడ కూర్చొని ఫ్యామిలీస్ వచ్చి తింటూ హ్యాపీగా ఆనందంగా గడిపిన రోజు నిజంగా నా జన్మ ధన్యం. చివరిగా నేటి యువతకు మీరు చెప్పేటువంటి సందేశం? ఇదే సందేశం, ఐ లవ్ నెల్లూరే. మన ఊరిని ప్రేమించాలి. ఐ లవ్ నెల్లూరు, 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 ఐ లవ్. నెల్లూరుని ప్రేమించిన రోజే అన్నీ జరిగిపోతాయి. ముందు యువత ముందుకు రావాలి. ఐ లవ్ నెల్లూరు అంటే యువత ముందుకు వచ్చినప్పుడు ఏదైనా సక్సెస్. ఎందుకంటే యువత అనుకుంటే సాధించలేనిది లేదు. స్వామి వివేకానంద అన్న మాట నాకు ఎప్పుడు గుర్తుందండి. 50 మంది దేహదారుఢ్యం గల యువత నా తోటుగానే ఉంటే ప్రపంచాన్ని జయిస్తున్నాడు. అంటే యువత త్యాగాల మయం. యువత 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల దాకా యువతలో త్యాగాలు ఉంటాయి. వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని గెలిపించగలరు, ఒక ప్రభుత్వాన్ని ఓడించగలరు. కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి వెంట ఆ రోజు ఈ రోజు ఎప్పుడు యువత అయితే ఉన్నారు కదా. ఇప్పుడు అదేనండి, నాకు యువత వయసు అయినప్పటికీ నాతోటి యువత ఎప్పుడు ఉంటుంది. అది అదే పేరు. యువత ఎక్కువ నన్ను అట్రాక్ట్ చేస్తారు. అంటే బట్ అది గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాను. అందుకని ఇంకా ఓకే. సో మొత్తానికి ఆయన నినాదం అయితే ఐ లవ్ నెల్లూరు. ఆ నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అలాగే నెల్లూరు నెక్లెస్ రోడ్ని అభివృద్ధి చేసి తీరుతానని తెలియజేస్తున్నారు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి. కెమెరామెన్ మహేష్ హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.